ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కింది బాక్స్లో తప్పక కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ వద్ద కొండపల్లి అనే గ్రామంలో చెక్కతో చేసే బొమ్మలు అమ్ముతారు. వాటిని కొండపల్లి బొమ్మలు అని అంటాం. అది తరతరాల నుంచి వాళ్ళు చేస్తున్నారు, చాలా ఫేమస్. కాకపోతే ఇది ఒక కుటీర పరిశ్రమ కాబట్టి ఇది రోజు రోజుకి దీని యొక్క అంటే చేసే పని వాళ్ళు తగ్గిపోతున్నారు. సో దీన్ని వృద్ధి చేయాల్సిన అవసరం మనపైన ఉంది, గవర్నమెంట్ పైన కూడా ఉంది. ఇప్పుడు ఆ కొండపల్లి ఊరిలో వీళ్ళు ఎలా బొమ్మలు తయారు చేస్తారు, వాటిని ఎలా మార్కెటింగ్ చేస్తారు, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తెల్లపూనికి చెప్పండి, దాంతో బొమ్మలు చేస్తాం. ఇది మన దాదాపు కొండల్లోనే దొరికింది. ఇక్కడ కొండల్లో. ఏ కొండ? కొండపల్లి కొండలే ఇక్కడే అండి, మా కిలా రోడ్. కొండపల్లి కిలా దగ్గరేనా? కిలా దగ్గరే దొరుకుతాయి. అక్కడ నుంచి తీసుకొస్తారు. తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నుంచి మేము కొనుక్కుంటాం. కొనుక్కొని దాంట్లో బొమ్మలు చేస్తాం. చెట్టు నరకాలంటే గవర్నమెంట్ పర్మిషన్ కావాలా? పర్మిషన్ లేదండి ఇప్పుడు దాకా అయితే. మామూలుగా తీసుకొస్తున్నారు. ఆ చెక్క ఇది ఇదేనా? తెల్లపొనికి చెక్క పేరు. తెల్లపొనికి చెక్క పేరు. అంటే ఇది చేయడం కష్టమా? ఇది బొమ్మలు కష్టమేనండి, అలవాటు అవుతే ఈజీ అండి. ఎలా బరువు ఉంటాయా? బరువు ఏమి ఉంటుంది, లైట్ వెయిట్ అండి. బాగా ఏది లైట్ వెయిట్, 100 గ్రాములు. చాలా లైట్ ఉంది. ఓకే ఓకే. ఒక బొమ్మ చేయడానికి ఎంత టైం పడుతుంది? చిన్న బొమ్మ చేయడానికి ఒక్కోటి గంట అట్లా పట్టింది. గంట పడుతుంది. గంట పట్టింది పూర్తిగా. పెయింటింగ్ చేయడానికి ఒక గంట పట్టింది. సో మీ ఇక్కడ చూడండి, ఈ అబ్బాయి వయసు సుమారు 20 సంవత్సరాలు ఉండొచ్చు. కానీ ఇతని యొక్క కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం ఎంత గొప్పగా ఉందో చూద్దాం. సో మీ ఫాదరు మదర్ అంతా దేని మీద ఆధారపడి ఉన్నారా? ఫాదరు వేరే పని చేస్తారండి, నేనేమో బొమ్మల పని చేస్తాను. కానీ నువ్వు చాలా చిన్నగా ఉన్నావు. చిన్నగా అంటే ఎప్పుడు నేర్చుకున్నావు? నేర్చుకున్నా, అలవాటు. చదివావా? స్కూల్కి వెళ్ళావా? ఎంతవరకు? ఇంటర్మీడియట్ అయిపోయిందా? ఏ గ్రూపు? ఎంపీసీ తీసుకున్నావు. మరి ఇంజనీర్ అవ్వద్దా? ఇది కూడా ఇంజనీర్ వర్కే. ఇది కూడా ఇంజనీర్ వర్కే. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మళ్ళీ చేసేది ఎక్కడ షాపులకి వెళ్తారా? షాపులకి వేస్తామండి, హోల్సేల్గా. మేము వితౌట్ పెయింటింగ్తో ఇస్తామండి. వాళ్ళు పెయింటింగ్ చేయించుకుంటారు. అచ్చా, పెయింటింగ్ వాడాలి బాధ్యత. పెయింటింగ్ చేయించుకున్న వాళ్ళు కొట్టులో పెట్టుకుని అమ్ముకుంటారు. ఓకే ఓకే. ఎలా ఉంది? ఈ అబ్బాయికి 20 సంవత్సరాలు కూడా ఇంకా నిండలేదు. ఇతనికి పెద్ద పెద్ద కోరికలు ఏమీ లేవు. ఎక్కువ సంపాదించాలని, ఏమో చేయాలని అలాంటి కోరికలు ఏమీ లేవు. కానీ చాలా ముఖ్యమైనది, తనకు సంపాదన తనకి ఎంత వస్తుందో దాంట్లో సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాడు. ఇది చాలా చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరూ కూడా తమకు వచ్చిన దాంట్లో తృప్తిపడి సంతోషంగా ఉండడం ఎంత ముఖ్యమో ఈ పిల్లవాడి నుంచి మనం తెలుసుకున్నాం. ఓకే ఓకే. ఎలా ఉంది? ఆదాయం ఎలా ఉంది? బాగానే ఉంటుంది. అంటే ఒక ఉద్యోగం చేసినంత వస్తుందా? మరీ ఉద్యోగం చేసినంత రాదు, కానీ కొంచెం తక్కువ. ఒక ఇంజనీర్ చదువుకుంటే ఇంతకంటే ఎక్కువ వస్తుందా, తక్కువ వస్తుందా? ఇంజనీరింగ్కి ఇప్పుడు ఎంత ఉందో తెలియదు. అంటే 1 లక్ష రూపాయలు వస్తుంది నెలకి. అంత రాదు. ఎంత వస్తుంది? 20-25 వేలు. ఓకే ఓకే. సో నువ్వు హ్యాపీనా? పర్లేదు, ఉన్నదాన్ని. వెరీ గుడ్, థ్యాంక్ యూ. కొన్ని బొమ్మలు చూపిస్తావా? ఈ విధంగా కార్మికులు చేసిన ఈ కొండపల్లి బొమ్మలు షాపుకి అంటే షోరూమ్కి వెళ్తాయి. అక్కడ వాళ్ళు ఎలా మార్కెటింగ్ చేస్తారో ఈ షాప్ కీపర్ అడిగి తెలుసుకుందాం. వాల్ హ్యాంగ్ చేసుకో. వాల్ హ్యాంగింగ్ కాదు, ఎంట్రన్స్ లో మన బొమ్మ ముందు ఎంట్రన్స్ లో సార్, మంచి పాజిటివ్ కోసం. ఇప్పుడు ఈ కృష్ణుడు కూడా అదే చెక్క సార్, పొనికి చెక్క, మొత్తం హ్యాండ్ మేడ్. ఇక్కడ ఈ కొండపల్లి బొమ్మల్లో చాలా ఫేమస్ అయినది, అందరూ చెప్పేది దశావతారాలు. ఇవి చాలా చాలా ఫేమస్ అని చెప్తారు. వీళ్ళ మార్కెటింగ్ కూడా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్కి ఉంటుంది. అంటే ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, జపాన్ అలా ప్రతి
దేశానికి వీళ్ళు ఇక్కడి నుంచి కొరియర్ ద్వారా ఈ బొమ్మని పంపిస్తారు. వీళ్ళు ఈ చేసిన క్రాఫ్ట్స్ మన షాప్కి వస్తాయి కదా, షాప్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఎలా వెళ్తాయి? ఆన్లైన్ ద్వారా పంపిస్తాం సార్. అంటే ఎక్కడికైనా డొమెస్టిక్ ఉంది, ఇంటర్నేషనల్ ఉంటాయి. మరి పేమెంట్ ఎలాగ? ఆన్లైన్ పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ సార్. ఇన్స్టాగ్రామ్ ద్వారా సేల్ చేస్తాం సార్. 7,500 దాకా ఫాలోవర్స్ కూడా ఉన్నారు సార్. ఉన్నారు ఆల్రెడీ? మీకు ఉందా ఇంట్లో? ఉందా మీది? ఓ వెరీ గుడ్. దాని ద్వారా సర్కిల్ పెరుగుతూ ఉంటుంది. మెయిన్ క్వాలిటీ ఒకటి మెయింటైన్ చేస్తాం సార్. క్వాలిటీ వల్ల కొద్దిగా గెయిన్ అవుతుంది ఇన్స్టాగ్రామ్. ఓకే. ఈ తయారు చేసిన వాళ్ళకి కూడా సఫిషియెంట్ మనీ వెళ్తుందా? ఉంటుంది సార్. మనం ఎంత క్వాలిటీ మంచిగా చేసుకుంటే అంత మనీ ఉంటుంది. ఆన్లైన్ వచ్చిన తర్వాత వర్కర్స్కి డిమాండ్ పెరిగింది సార్. ఏంటంటే ప్రతిదీ నీట్గా చూస్తారు కదా. అవును, ఇలా ఉంటేనే కొంటున్నారు. చూసిన తర్వాత మనకి ఆర్డర్ వస్తుంది. ఆఫ్టర్ కరోనా బాగుంది సార్. ఇంకా ఆఫ్టర్ కరోనా బాగుంది. యూఎస్లో కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇవే ఇస్తున్నారు. డాన్సింగ్ డాల్స్, బొలక్ కార్డ్స్, స్టీల్ ఐటమ్స్ అన్ని తీసేసి. అంటే మనం అవుట్ ఆఫ్ కంట్రీ కూడా వెళ్తాయి మనకి? వెళ్తాయి సార్, అన్నీ వెళ్తాయి సార్. యుఎస్ఏ, ఆస్ట్రేలియా, ఇంకా అన్నీ వెళ్తాయి. కెనడా, ఐర్లాండ్, వెస్ట్ ఇండీస్ కూడా పంపించాం సార్. లేటెస్ట్ గా వెస్ట్ ఇండీస్ ఇండియన్స్ ఉంటాయి అక్కడ. ఓకే. హరిద్వార్ ఇవన్నీ బాగా వెళ్తాయి. సో మీ విజిటింగ్ కార్డు ఉందా షాప్? ఉంది సార్. చూపిస్తారా? మన బ్యానర్ కూడా ఉంది సార్. ఇది వచ్చేసి మన కార్డు. ఇదేమో మన ఇన్స్టాగ్రామ్ స్కానర్ సార్. ఈ విధంగా కష్టపడి తయారు చేస్తున్న ఈ కొండపల్లి బొమ్మలు వీరికి జీవనోపాధి ఇంకా బాగా ఉండాలి, వీళ్ళ జీవన ప్రమాణాలు ఇంకా చక్కగా ఉండాలంటే మనం ప్రోత్సాహం ఇవ్వాలి. అంటే మనం వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసిన బొమ్మను మనం కొనుక్కుంటే చాలు. ఈ బొమ్మని మనం మన ఇళ్లల్లో డెకరేషన్ కోసం, అంటే ఇంటీరియర్ డెకరేషన్ కోసం పెట్టుకోవచ్చు, లేదా ఎవరికైనా గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు. అంటే ప్లాస్టిక్, స్టీలు, వాల్ క్లాక్లు ఇలాంటి వాటికంటే ఈ బొమ్మలు ఇస్తే అది ఒక ప్రత్యేకంగా ఉంటుంది. వారు కూడా ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో దాన్ని పెట్టుకొని చాలా కాలం దాన్ని ఎంజాయ్ చేస్తారు.